ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్‌లో మయోమెక్టమీ లేదంటే హిస్టెక్టమీ వలన ఉన్న డేంజర్స్ ఏంటి? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. మయోమెక్టమీ గాని, హిస్టెక్టమీ గాని చేయాల్సొచ్చినప్పుడు పేషెంట్‌కి ఫస్ట్ జనరల్ అనస్థీషియా అంటే ఒళ్ళంతా మత్తివ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ సర్జరీ అనుకోండి. చర్మం నుంచి గర్భసంచి వరకు ఉన్న ప్రతి పొరని మనం కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం అన్నిటిని కట్ చేస్తామో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ సర్జరీ ప్రొసీజర్‌లో కేవలం గర్భసంచే కాకుండా ఆ పక్కనుండే రక్తనాళాలు గానీ, చుట్టుపక్కల ఉండే నరాలకు గానీ ఇంజ్యూరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువుంటుంది. అలా మయోమెక్టమీ లేదంటే హిస్టెక్టమీకి రిస్క్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మీరు గాని, మీకు తెలిసిన వాళ్ళెవరన్నా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారనుకోండి, ఉచిత కన్సల్టేషన్ కోసం కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి.